అరే మామా చూడరా, కత్తిలాంటి ఫిగర్స్ వస్తున్నారు. అవునరా మామా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏంజల్ లాగా ఉన్నారు. అరే ఆ ఆరెంజ్ డ్రెస్ అమ్మాయి చూడరా, దేవతలాగా ఉంది. మీరు ఏ దేవకన్యండి, ఎంత అందంగా ఉన్నారు. నిన్ను నన్ను కలిపి మూవీ తీస్తే టైటిల్ ఏం పెడదాం? అంత సీరియస్గా ఎందుకు చూస్తున్నారు మేడం, కొంచెం నవ్వచ్చు కదా. రే ఆపండ్రా, రేపు మన ఇంట్లో అమ్మాయిలు కూడా మీలాగే చేస్తే. కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? అయినా వైశ్వతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం వైషు, లైన్లో ఉండు. నా ఇష్టం, నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి? నాకే కావాలి, నేను లవ్ చేస్తున్నా. నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? నాకు వైషు అంటేనే ఇష్టమే. నేను వైషునే ప్రేమిస్తున్నాను, వైషుతోనే ఉంటా, వైషునే పెళ్లి చేసుకుంటా. నేను నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతా. చచ్చిపో. నువ్వు ప్రేమించినంత మాత్రాన వాడు నీకు దక్కలేదని చచ్చిపోతావా? అసలు ప్రేమ అంటే ఏంటో నీకు తెలుసా? రెండు మనసుల కలయిక. మనిషి ఎక్కడున్నా మనసులు కలిసి ఉండటం. ఇప్పుడు నీతో లేడు, వేరే వాళ్ళతో ఉన్నాడని నువ్వు చచ్చిపోతే నీ ప్రేమకి ఏం అర్థం ఉంది? ప్రేమ అంటే ఏ భాషకి చెందనిది, ఏ భావానికి అందనిది, ఎవ్వరికీ అర్థం కానిది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అంటే అద్భుతం, అనంతం, అమరం. అన్నా 1 kg కేక్ కావాలి రేపు ఈవినింగ్కి. ఓకే మేడం, పేరేం రాయమంటారు? మళ్ళీ ఏం రాయండి అన్న. హాయ్ గీత, బాగున్నావా? నేనేం బాగున్నాను, మీరు బాగున్నారా? ఏంటి మా మధుగడి బర్త్డేనా కేక్ ఆర్డర్ ఇచ్చావు? లేదన్యా, మా ఫ్రెండ్ మళ్ళీ ఉంది కదా, అదే ఆ రోజు తీసుకొచ్చా కదా. సరే అయితే. అమ్మా, నీ పుట్టినరోజు అని తెలుసు, కానీ చేసుకునే స్తోమత మనకు లేదు. నీకు అన్నయ్య తండ్రి ఎవరూ లేరు. పర్లేదులే అమ్మా.
హ్యాపీ బర్త్డే. నిన్న నాకెందుకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు? నీకు నాకు పరిచయం లేదు. హలో, నిన్నే. నా బర్త్డేకి ఫోన్ ఇచ్చావు, అడగడానికి వస్తే ఫ్లవర్ ఇచ్చావు. అసలు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నావు? ఇప్పటిదాకా చాలా మంది అమ్మాయిలు చూశాను. నేను చూసిన వాళ్ళందరికంటే యు ఆర్ స్పెషల్ టు మీ. నిన్న ఒక అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని వెళ్తున్నావు. ఎవరు తను? షీ ఈజ్ మై కజిన్. ఓ, నాకు పరిచయం చేయొచ్చుగా. ఇంకా టైం అందులే. హ్యాపీ చాక్లెట్ డే. నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళావుగా, ప్రామిస్.
ప్రియా, ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా. నువ్వు ఒప్పుకుంటే నీ ప్రేమికుడిని అవుతా, లేదంటే నీ బానిసని అవుతా. ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. సిద్ధు, నన్ను మోసమేలా చేయాలనిపించింది సిద్ధు. నాతో అన్న ప్రతి మాట అమ్మాయితో అన్నావు. నువ్వే నా ప్రపంచం అనుకున్నా, నా శరీరాన్ని నీతో పంచుకున్నా. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడే? నిన్ను లవ్ చేసిందే వాడుకోవడానికి. మళ్ళీ 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 ఒక్కగానొక్క కూతురివి నీకోసమే బ్రతుకుతున్నా. ఈ తల్లి కోసమే నా ఆలోచించాల్సిందే. Thank you.
చేసినా తన బాడీ ఏ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు. ఐ థింక్ తను బ్రతకాలని ఆశ లేదు కాబట్టి తన బాడీలో ఏ పార్ట్ రెస్పాండ్ అవ్వడం లేదు. మా చేతుల్లో ఏం లేదమ్మా, అంతా పైవాడదయ్యా. సిస్టర్, చెప్పండి. సూసైడ్ చేసుకున్న మళ్ళీ అనే పేషెంట్ రూమ్ ఎక్కడా? ఆ అమ్మాయి ఇందాకే చనిపోయింది సార్. వాళ్ళు ఇప్పుడే తీసుకెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయి వాళ్ళ తాలూకా ఈ లెటర్ మర్చిపోయారు. అమ్మా, చిన్నతనంలోనే నాన్న దూరమయ్యాడని నన్ను ఎంతో గారాబంగా పెంచావు. నాన్నలేని లోటు తెలియకుండా పెంచావు. మన తలరాతలు మారుతాయని నువ్వు ఎంతో కష్టపడి చదివించావు. నువ్వు కన్న కలలను కలగానే మిగిల్చి వెళ్ళిపోతున్నాను. నీతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటానో సిద్ధుతో ఉన్న అంతే సంతోషంగా ఉండేదాన్ని. తనతో ఉంటే రోజులు కూడా మర్చిపోయేదాన్ని. నన్ను నీలా చూసుకునే సిద్ధు నాతోనే జీవితాంతం ఉంటాడని నమ్మి తనని ప్రేమించి నా సర్వస్వాన్ని తనకిచ్చాను. కానీ వాడు అందరి మగాల్లానే అవసరం తీరాక నన్ను కాదన్నాడు. వాడికి నేను అవసరం లేదు. వాడికి కావాల్సింది కేవలం నా శరీరం మాత్రమే. ఆ రోజు వాడికి నా శరీరం ఇవ్వకుండా ఉంటే నీకు దూరమయ్యేదాన్ని కాదేమో. వాడి చేతిలో నాలా ఎంతమంది మోసపోతున్నారో. నువ్వు నా మీద చూపించిన ప్రేమ కంటే వాడు నన్ను మోసం చేశాడన్న బాధే నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. హలో. హాయ్ సిద్ధు, ఐ లవ్ యూ సిద్ధు. ఎక్కడున్నావు? నీ దగ్గరికే వస్తున్నా. సరే. ఇలాంటి వాళ్ళ వల్లే ప్రేమకి ఉన్న విలువ పోతుంది, ప్రేమకున్న అర్థం మారుతుంది. ప్రేమను అడ్డం పెట్టుకొని కామాన్ని తీర్చుకునే ప్రతి మగవాడి వాంఛకు బలి అవుతున్న అమ్మాయిలు ఎంతమందో. చిగురించలేని సిరి పువ్వులెన్నో, కన్నవారి కలల్ని కాలదన్నుతున్న కూతుర్లు ఎంతమందో. ఆడపిల్లల మీద కలలు కన్న ప్రతి తల్లిదండ్రులు, ప్రేమ అనే మాయలో పడి తమ జీవితాలను నాశనం చేసుకున్న ప్రతి ఆడపిల్ల, ప్రేమ పేరుతో కామాన్ని కోరుకునే ప్రతి మగవాడు చూడవలసిన కథ మా ఈ కళ. మా ఈ కళ వల్ల ఏ ఒక్కరు మారినా మా కష్టానికి ఫలితం ఉంటుంది.